బ్రేకింగ్ న్యూస్ విమాన సంక్షోభంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది ఇండిగో సంస్థ. విమానయాన శాఖ సలహాదారులతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. ఇండిగో విమానాల నిర్వహణ, విమానాల రద్దుపై సమీక్ష, సంక్షోభానికి గల కారణాలపై దర్యాప్తు జరపనుంది స్వతంత్ర దర్యాప్తు కమిటీ. కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలో చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ నిపుణులను నియమించింది. అన్ని అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి బోర్డుకు నివేదిక సమర్పించనుంది స్వతంత్ర విమానయాన నిపుణుల కమిటీ. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, ఇండిగో సంక్షోభం పైన స్వతంత్ర దర్యాప్తు సంస్థకు విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇండిగో విమాన సంస్థ సంక్షోభంపై కేంద్రం గత కొన్ని రోజులుగా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటు ఇండిగో విమాన సంస్థ సంబంధించిన సేవలను కోత విధించడం కానీ అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే దీనిలో ప్రధానంగా విమానాల రద్దు, సిబ్బంది నిర్వహణ, ప్రయాణికులకు కలిగిన ఇబ్బందులపై విచారణ జరపనుంది. అయితే డీజీసీఏ దీనికి సంబంధించిన తనిఖీలు కానీ అనేక విధాలుగా విచారణ అయితే జరపనుంది. ఇటీవల కూడా ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించడం వంటి పరిణామాల నేపథ్యంలోనే దీనికి సంబంధించి బాధ్యులను ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఎవరి వల్ల ఇంత పెద్ద మొత్తంలో సంక్షోభం ఏర్పడింది అనేది గుర్తించాలనేది కూడా ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఇటు డీజీసీఏ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానంగా దీంట్లో బాధ్యులను కఠినంగా చర్యలు తీసుకోవాలి, వారిని గుర్తించారని చెప్తూ ఉన్నారు. ఇక విమానయాన శాఖ సంబంధించి రామ్మోహన్ నాయుడు కూడా దీనిపైన చర్యలు కఠినంగా ఉంటాయి, ఎవరిని ఉపేక్షించేది లేదు, ఇంత సంక్షోభంకి వెనుక ఎవరున్నారు అనేది కూడా ప్రధానంగా గుర్తించి అటువంటి వారిపై ఎటువంటి ఉపేక్షణ లేకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు. ఇక డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా కొంతమంది డీజీసీఏ సిబ్బందిని కూడా ఎయిర్పోర్ట్ లకు పంపించి అక్కడ ప్రజెంట్ సేవలు ఏ విధంగా అందిస్తుంది ఇండిగో అనేది ప్రధానంగా గుర్తించాలంటూ కూడా కొంత బృందాన్ని కూడా డీజీసీఏ బృందాలను పంపించి అక్కడ తనిఖీలు కూడా కొనసాగిస్తూ ఉంది. మరోవైపు ఈ రిఫండ్లు, విమానంలో సంబంధించి రద్దు అవ్వడం, రిఫండ్లు, అలాగే ఛార్జీల పెరుగుదల వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఇటు ఢిల్లీ హైకోర్టు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే ఒక లోతైన దర్యాప్తు చేయడం ద్వారా అసలు లోపం ఎక్కడ జరిగింది, నిర్లక్ష్యం జరిగిందా, ఇటు సిబ్బందిని నియమించుకోవడంలో కానీ, మరోవైపు గతంలో ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో ఆ నిబంధనలకు అనుగుణంగా FDTL ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా సిబ్బంది కొరత ఉన్నప్పుడు సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ సిబ్బందిని నియమించుకోకుండా ఉన్న సిబ్బందితోనే కంటిన్యూ చేయడం ద్వారా ఈ సంక్షోభం ఏర్పడింది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి దానికి సంబంధించి ఇటు ఇండిగో యాజమాన్యం అలాగే ఇండిగో CEO కూడా పీటర్ ఎల్బర్ట్ కూడా దానికి సంబంధించి క్షమాపణలు కోరారు. ఏదైతే అంతరాయం అలాగే అసౌకర్యం జరిగిందో ప్రయాణికులందరికీ కూడా మేము క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఎంతో మంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన సమయంలోనే షార్ట్ టైంలో ఫ్లైట్లను ఆశ్రయిస్తుంటారు. ఆ టైంలోనే ఇటువంటి ఘటనలు జరగడం పట్ల పనులు వాయిదా పడడం కానీ, హెల్త్ ఎమర్జెన్సీ మీద వెళ్ళే వాళ్ళు, ఎగ్జామ్స్ మీద వెళ్ళే వాళ్ళు కాదు, మళ్ళీ లీవ్ మీద వచ్చి మళ్ళీ జాబ్ కు అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు, ఇలా అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. అందరూ కూడా ఆరోపణలు చేసుకున్నారు ప్రతిపక్ష పార్టీలు. ఎందుకు కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ఇండిగో పైన చర్యలకు ఉపక్రమించింది. ఆ ఇండిగో అందిస్తున్న సేవల్లో 5%, 10% కోత విధించిన నేపథ్యంలో దాదాపు 240 సేవలని, విమాన సేవలని రోజుకు 2,200 వరకు కూడా సేవలు అందిస్తోంది. ఇండిగో వద్ద ఉన్న విమానాలన్నీ 425 విమానాలు ఉన్నాయి. దానిలో రోజుకు 2,200 ట్రిపుల్ అయితే విమాన సేవలు పలు ప్రాంతాలకు ఇస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా వారికి 10% కోత విధించిన నేపథ్యంలో 220 విమాన సేవలు అనేది రద్దవుతున్న నేపథ్యంలో వాటి ప్లేస్ లో ఇటు స్పేస్ జెట్ అలాగే మరో కొన్ని విమానాలను ఎయిర్ ఇండియాకు అప్పగించడం, మిగతా వేరే విమానయాన సంస్థలకు అప్పగించడం అనేది డీజీసీఏ కేంద్ర పౌర విమానాల శాఖ కూడా తెలియజేసింది. ఇప్పుడు ఈ స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో దీంట్లో అసలు నిజాలు నిగ్గు తేల్చాలనేది కూడా ఇటు కేంద్ర విమానయాన శాఖ భావిస్తుంది. దానిలో భాగంగానే స్వతంత్ర దర్యాప్తు జరిపి త్వరలోనే ఆ నివేదికను సమర్పించిన తర్వాత ఇండిగో పైన మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు విమాన సంక్షోభానికి సంబంధించి స్వతంత్ర దర్యాప్తునికైతే ఇండిగో సంస్థ ఆదేశించింది. విమానయాన శాఖ సలహాదారులతో స్వతంత్ర దర్యాప్తు చేయాలి, ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, అసలు ఏం జరిగింది అనే దానిపై అయితే ఒక సమీక్ష నిర్వహించేందుకు ఇండిగో సంస్థ మీటింగ్